ఈ నెల 16న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లా విశ్వస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో అమాలి కార్మికులతో విశ్వస్థాయి సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశానికి సిపిఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని బీడీ కార్మికులు, కర్షకులు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, అమాలి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమాలి కార్మికులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్కి ఎదురుగా అంబాభవాని ఫంక్షన్ హాల్లో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు విచ్చేస్తున్న సందర్భంలో ఒక కార్మిక వర్గం పార్టీగా, కర్షకుల పార్టీగా, శ్రామికుల పార్టీగా, శ్రమజీవుల పార్టీగా నిరంతరం ఈ రంగాల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నది అంటే శ్రమజీవుల హక్కుల కోసం, అమ్మాలి హక్కుల కోసం, మహిళా బీడీ కార్మికుల కోసం, ఇలా ఏ రంగం చూసుకున్న కష్టజీవుల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీగానే చెప్పుకోవాలి. అటువంటి సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ రథసారథి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంలో ఈ బోయినపల్లి మండలం నుంచి అన్ని రంగాల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, సన్నకారు చిన్నకారు రైతులు, ఇట్లా శ్రమను నమ్ముకున్న కూలీలు, శ్రామికులు ఎవరైతే ఉన్నారో కార్మిక వర్గం పార్టీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఇలా బూర్జో పార్టీలు ఇలా ప్రజల పట్ల ఏ రకంగా అవలంబిస్తున్న తీరును అర్థం చేసుకుంటే ఇలా ఈ పార్టీ ఎవరి కోసం కొట్లాడుతున్నా అన్నది కూడా ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ మండలం నుంచి అధిక సంఖ్యలో కార్మిక వర్గాలు పాల్గొని రేపు జరగబోయే జిల్లా సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మరొక్కసారి మండల సిపిఎం పార్టీ పక్షాన ఆశిస్తూ ఖచ్చితంగా రేపు రావాలని చెప్పి మరొక్కసారి కార్మిక వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.